క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ఆదికాండము 30వ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది. ప్రతిదినం దేవుని యొక్క మహాకృపను బట్టి ఒక అధ్యాయంలోని ఒక పాఠాన్ని మనం నేర్చుకుంటూ మన ఆత్మీయ జీవితానికి సరిపోల్చుకుంటూ ముందుకు సాగడానికి ప్రభు మనకు కృపనిస్తున్నారు. ఇక్కడ రాహేలు తనకు గర్భఫలం కలగకపోవటాన్ని బట్టి యాకోబుతో ఆమె మాట్లాడుతున్న విధానం మీరు గమనించండి. పైగా తన అక్కకు అప్పటికే 4 కుమారులు కలిగారు. 29వ అధ్యాయంలో 4 కుమారులు మనం చూస్తాం. అయితే ఈ 30వ అధ్యాయంలో ఒక బెన్యామీను తప్ప తక్కిన కుమారులందరూ పుట్టారు. కుమార్తె దీనా కూడా ఈ అధ్యాయంలో పుట్టినట్టు మనం చూస్తాం. అయితే అక్కకు 4 కుమారులు పుట్టారన్నప్పుడు రాహేలు సంతోషించాలి. ఆ పిల్లల్ని తన పిల్లలుగా ఎత్తి ముద్దాడాలి, పెంపారు చేయాలి. జనరల్గా ఇళ్ళలో మనం చూస్తుంటాం. అయితే ఇక్కడ గొడవ వేరు. ఎందుకంటే వీరు అక్క చెల్లెలే, కానీ ఇక్కడ ఒకే వ్యక్తికి భార్యలుగా మారారు కనుక అక్క ప్రేమ కాస్త తొలగిపోయి ఒక పోటీతత్వం ఏర్పడింది. తన ప్రత్యర్థిగానే ఆమె లేయాను చూస్తుంది. అక్క మీద అసూయ పడుతోంది. నా ప్రియ సహోదరులారా, మీరు గమనించండి. ఎక్కడైనా ఎప్పుడైనా మీ ఎదురింట్లో కానీ మీ పక్కింట్లో కానీ తోటి విశ్వాస జీవితంలో కానీ లేదా నీ జతపని వాడైన మరొక సేవకుని జీవితంలో కానీ ఏదైనా ఒక ఆశీర్వాదం, దీవెన కనబడితే అందులో మీరు సంతోషించగలిగితే, అందులో మీరు దేవుని స్తుతించగలిగితే నిజంగా ఆశీర్వాదం మీకు కూడా తప్పక దయచేస్తాడు ఆయన. దయచేయకపోయినా అది దేవుని చిత్తం కనుక అందులో సంతోషించే మంచి మనసే మనం కలిగి ఉండాలి. అయితే ఇక్కడ సొంత చెల్లెలి అక్క మీద అసూయ కలిగి ఉంది. ఆ అసూయ ద్వేషంలో నుంచి, ఆ కోపంలో నుంచి వస్తున్న మాటలు ఏంటంటే, నీవు నాకు గర్భఫలం ఇవ్వకపోతే నేను చచ్చిపోతానంటుంది యాకోబుతో. 2వ వచనం మీరు చూడండి. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతను అంటున్నాడు, నేను నీకు గర్భఫలం ఇయ్యక దేవునికి ప్రతిగా ఉన్నానా? గర్భఫలం ఇచ్చేది ఎవరు? దేవుడే కదా. 127వ కీర్తన మనం చూస్తాం కదా. గర్భఫలమైన కుమారులైనా కుమార్తెలైనా స్వాస్థంగా బహుమానంగా ఇచ్చేది ఆయనే కదా. మనం ప్రార్థన చేయాలంతే. అయితే ఇటువంటి ఆలోచన, ఇటువంటి మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు కింద చూడండి. ఆమె ఏం చేస్తుందో. లేదు ఈ ఆలస్యం నేను భరించలేదు, అవమానాన్ని భరించలేను కనుక నా దాసి అయినటువంటి బిల్హా ఉంది కదా, ఆమెతో నువ్వు వెళ్ళు, ఆమెను కూడా నువ్వు భార్యగా చేసుకో. ఒకవేళ ఆమెకు పిల్లలు పుడితే ఆ పిల్లలు నా పిల్లలే కదా. ఆ రోజుల్లో దాసురాండ్లను వాళ్ళు కొనుగోలు చేసేవాళ్ళు కనుక ఇక వారికే సొంతం అన్నమాట. ఇటువంటి ఆలోచన అయినా ఎక్కడి నుంచి కలిగింది అంటే, గతంలో మనం చూసాం కదా. 16వ అధ్యాయంలో అబ్రహాము భార్య అయిన శారాయి తనకు పిల్లలు కలగకపోవటం చూసి, పైగా వయసు మీద పడ్డం చూసి ఆమె ఏమంటుంది? యెహోవా నాకు పిల్లలు లేకుండా చేశాడు, సత్యం తెలుసా మీకు, కానీ అయినా సంపాదించుకోవాలని తన ఇంట ఉన్న దాసి అయిన హాగర్ను అబ్రహాంకి ఇవ్వలేదా? తద్వారా ఎటువంటి విషయాలన్నీ జరిగాయో మన కుటుంబంలో చూస్తున్నాం. అదే ఇక్కడ రాహేలు జీవితంలో కూడా మనం గమనిస్తున్నాం. అయినా కొంతకాలం రాహేలుకు ఎందుకు గర్భఫలం కలగలేదు అంటే దానికి కూడా ఒక బలమైన కారణం ఉంది. రాహేలు అంటే యాకోబుకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉంది అని, ఫేవరెట్ వైఫ్ అన్నమాట. ఆమె చూడ్డానికి చాలా అందంగా ఉండేది. యాకోబు ఎక్కువగా ఆమెను ప్రేమించాడు. ఆ సమయంలో ఇద్దరి ద్వారా లేయా కాస్త ద్వేషించబడింది. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారని మనం చూసాం కదా. సమూయేలు దావీదు ఇంటికి వెళ్ళినప్పుడు మనం కూడా అలాగనే ప్రవర్తిస్తుంటాం. ప్రతి విషయంలో దేవుడు చూస్తూ ఉంటాడు జాగ్రత్త. ఒక తల్లి తండ్రి కుమారుల వాళ్ళ పిల్లల విషయంలో బలహీనంగా ఉన్నవారు, అంగహీనులుగా ఉన్నవారిని తక్కువగా ప్రేమించి అందంగా ఉన్నవారిని ఎక్కువగా ప్రేమిస్తారా? మనుషుల నైజం అలాగ ఉంటుంది కనుక దేవుడు కొంతకాలం వీరిని పక్కన పెట్టాడు, ఒక పాఠం నేర్పించడానికి, మనకు ఒక పాఠం నేర్పించడానికి. అయితే ఈమె బలవంతంగా ఒక ప్రణాళిక వేసి, యాకోబు కుమారులు కనుక దేవుడు వారిని గోత్రాలుగా దీవించాడు. నేను ముగింపుగా చెబుతాను మీకు ఆ వ్యత్యాసం. ఒకవైపున చాలా స్పష్టంగా సామెతల గ్రంథంలో
31వ అధ్యాయంలో 30 వచనం ఏముంటుంది? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. ఈ రోజున కూడా అనేకులు ఆ విషయం మీద ప్రాకులాడుతున్నారు. క్రైస్తవ పునాదులు కొన్ని ఉంటాయి, మనకు తెలుసు, అవి ఎరిగినప్పటికీ కూడా వాటిని మర్చిపోయి వాటికే ప్రయారిటీ ఇస్తూ ఉంటాం. ఇక్కడ రాహేలు అందగత్తె అయినా యాకోబు రాహేలు కోసమే 7 సంవత్సరాలు కొలువు చేసిన, లేదా దాదాపుగా 14 సంవత్సరాలు కొలువు చేసిన, ఎంతగా ప్రేమించిన, గొడ్రాలుగా మిగిలిపోవడం అది లైఫ్ బ్యూటిఫుల్గా ఉన్నట్టు కాదు కదా, అది ఆశీర్వాదం కాదు కదా. ఇక్కడ దేవుడు ఒక మెసేజ్ ఇస్తున్నాడు మనకు. అయితే మీరు చూడండి, తర్వాత 30వ అధ్యాయంలో 22వ వచనంలో దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని, ప్రారంభంలోనే ఎందుకు ఈ అనుభవం కలగలేదు అంటే నేను మీకు చెబుతాను. ఆమె అనుకున్నట్టుగానే ఆమె పంతాన్ని నెగ్గించింది. బిల్హా అనే తన ఆ పనికత్తెను లేదా దాసురాల్ని యాకోబుకి ఇచ్చేసింది. తద్వారా మొదట ఒక కుమారుడు పుట్టాడు. అతనికి దాను అని పేరు పెట్టారు. దాను అంటే తీర్పు అని అర్థం. ఆ తర్వాత తిరిగి మళ్ళీ బిల్హా గర్భవతి కుమారుని కంటుంది. ఆ కుమారునికి నఫ్తాలి అని పేరు పెట్టారు. నఫ్తాలి అంటే పోరాటము లేదా పోరాడి గెలిచి తిని అని. తిరిగి మళ్ళీ ఇక్కడ లేయ మనకు కనబడుతుంది 9వ వచనం నుండి. ఎందుకంటే పైన 4 కుమారులు పుట్టారు, ఇక లేయకు కాను పొడికిపోయింది. అందరితో ఆమెకు సంతృప్తి లేదు. ఇక్కడ పోటాపోటీగా పిల్లల్ని కంటున్నారు ఇద్దరు. ఎంత ఆశ్చర్యం కదా. అయితే లేయ తన కాను పొడిగిపోవడం చూసి ఒకవైపున దాను నఫ్తాలి అనేటువంటి పిల్లలు రాహేలుకు పుడుతున్నారు కదా. కనుక లేయ కూడా ఏం చేసిందంటే తన కుమారులు పుట్టారు, పర్వాలేదు, ఆ సంతోషంతో ఆమె సాటిస్ఫై అవ్వట్లేదు. తనకు దాసిగా ఉన్న జిల్పాను యాకోబుకి ఇస్తుంది. పోటాపోటీగా యాకోబునకు వీరు వివాహాలు చేసేస్తున్నారు. అయితే ఆ జిల్పా కూడా గర్భవతి కుమారుని కనింది. అతని పేరు గాదు. ఆమె అంటుంది, అదృష్టమే కదా, గాదు అంటే అదృష్టం. ఆ తర్వాత మరి కుమారుడు పుట్టాడు, ఆషేరు. ఆషేరు అంటే భాగ్యం. ఆ తర్వాత ఇస్సాకారు పుట్టాడు, అంటే ప్రతిఫలం. జబూలూను పుట్టాడు. మీరు గమనించండి, నేను ఎందుకు వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే 22 తర్వాత దీనా కూడా కుమార్తె పుట్టింది. 22వ వచనంలో దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మొర విని ఆమె గర్భము తెరిచాడు. అప్పుడు ఆమె గర్భవతి కుమారుని కని దేవుడు నా నింద తొలగించిన అనుకొని, యెహోవా నాకు ఒక కుమారుని దయచేయను అనుకుని అతనికి యోసేపు అని పేరు పెట్టాను. యోసేపు అంటే ఫలించడి కొమ్మ. ఈ దాను నఫ్తాలి జబూలూను తీర్పు, పోరాటాలు, యుద్ధాలు ఇవి కాదు, దేవుడిచ్చే ప్రతిఫలం ఎలాగుంటుందో చూడండి. యోసేపు అంటే ఫలించడి కొమ్మ. బైబిల్ ఎందుకు పరిశుద్ధ గ్రంథమో, లేదా బైబిల్ అంటే ఎందుకు మనం అంతగా గౌరవించాలో, ఉన్నది ఉన్నట్టుగా నీతిని, పరిశుద్ధతను, విధి విధానాల్ని ఉన్నది ఉన్నట్టుగా బయలుపరిచింది కనుక దీన్ని మించినటువంటి గ్రంథం ఈ ప్రపంచంలో లేదు. వారు ఎంత గొప్పవారైనా, దేవునితో ముఖాముఖిగా మాట్లాడేమన్నా వారైనా, దేవునికి స్నేహితులైనా, ఒక చిన్న పొరపాటును కూడా దేవుడు దాచిపెట్టలేదు. తద్వారా ఆయన పరిశుద్ధత ఎంత గొప్పది, తన ప్రజలు తన ఎదుట ఎలాగ బ్రతకాలన్నది మనకొక సందేశంగా ఉంది. భక్తుడైనటువంటి యోబు 5వ అధ్యాయంలో 2వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. దౌర్భాగ్యమును గురించి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. ఈ దౌర్భాగ్యాన్ని గురించి ఏడుస్తూ లేదా అసూయ చేత మనుషులు ప్రవర్తిస్తున్నప్పుడు చేసేటువంటి పొరపాట్లు, నష్టాలు, నేను అందుకే అంటాను, కొన్ని పొరపాట్లు తిరిగి సరిచేసుకునే పొరపాట్లు ఉంటాయి. కొన్ని పొరపాట్లు భూమి మీద పోయబడిన నీళ్ళ వలె తిరిగి వెనక్కి రావు. జీవిత కాలము వాటిని సరిచేయలేము. అందుకే మన ప్రవర్ధన తీరు మారాలి, మన ఆలోచన తీరు మారాలి. త్వరపడకుండా దేవుని మీద నిదానించి మనము ఎదురు చూస్తూ ఆయన కృపకు అప్పగించుకుంటూ మనం ముందుకు సాగాలి. దేవుని దగ్గర అడిగి పొందుకునే విధానంలో కొంతమంది అసూయ, ద్వేషాన్ని, కోపాన్ని హృదయంలో పెట్టుకొని తగులాడినట్టుగా, ఇప్పుడు యాకోబుతో మాట్లాడుతున్న విధానం అదే కదా. యాకోబు దేవుణ్ణి వెంబడించేవాడు కాదా? యాకోబు మీద ఆ వాగ్దానం, ఆశీర్వాదం లేదా?
ఈ సత్యమంతా రాహేలుకు తెలియదా? మీరు గమనించండి, ఈ దినాల్లో కూడా చాలా భయంకరమైనటువంటి మనుషులు బయలుదేరారు. అందులో మొదటి వరుసలో సేవకులే ఉన్నారు. యోహాను సువార్తలో మీరు 6వ అధ్యాయంలో 30వ వచనాన్ని చూడండి. వారు, అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచు ఉన్నావు? శాస్త్రులు పరిచయులు అంటే ఎలాగుంటారో అని అనుకునేవారము. వారి వేషము, వారి భాష, కొంతమంది బైబిల్ పిక్చర్స్ తీశారు కదా, అందులో చూసి ఇలా ఉంటారేమో అనుకునేవాళ్ళం. ఈ రోజుల్లో చాలా స్మార్ట్గా మన మధ్యలో ఉంటూ షూటు బూటు వేసుకుంటూ ప్రసంగాలు చేస్తూ ఉన్న వారిని చూస్తే అయ్యో శాస్త్రులు పరిచయులు వీళ్ళ అని కనుక్కోలేకపోయాం కొంతకాలం. ఇప్పుడు వారి మాట తీరును బట్టి వీళ్ళు శాస్త్రులు పరిచయులని మనం గుర్తించగలుగుతున్నాం. ఎందుకంటే ఇక్కడ పలకబడుతున్న ఈ మాట ఈరోజు మన కళ్ళెదుట రిఫ్లెక్ట్ అవుతూనే ఉంది. చేతనైతే చేయమను, చేతనైతే చేయమను. అది అద్భుతమైన సూచక్రియ అయిన, మహత్కారమైన, గురుతుల బలమైన ఎవరికి చేతనవుతుంది? ఎవరికి మనం సవాల్ విసురుతున్నాం? మనుషుడికి ఏమైనా చేతనవుతుందా? విశ్వసించడం ద్వారా. ఇక్కడ మీరు నీవేదైనా చేస్తే మేము చూచి నమ్ముతామని శాస్త్రులు పరిచయాలు అంటున్నారు. యోహాను సువార్త 11:40లో మరియా మార్తలతో క్రీస్తు మాట్లాడుతున్నప్పుడు అంటున్నాడు, నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోహాను 6:30లో కొంతమంది సేవకులు, విశ్వాసులు ఉన్నారు. వారు అక్కడే ఉండని. నా ప్రియ సహోదరులారా, మనం ఆ వచనం దగ్గర ఉండకూడదు. మనం యోహాను 11:40లో ఉండాలి. మనం నమ్మితే దేవుని యొక్క మహిమను మనం చూస్తాం. ముగింపుగా నేను ఒక మాట చెబుతాను. ఆదికాండం 30వ అధ్యాయంలో ఇంతమంది పిల్లల్ని వీళ్ళు పోటాపోటీగా కన్నారే. యోసేపుకున్నంత చరిత్ర, యోసేపుకున్నంత వచనాలు బైబిల్లో ఈ వంశాలకు కానీ లేదా వాళ్ళ పిల్లలకు కానీ రాయబడ్డాయా? ఈ మధ్య నేను ఒక పాట విన్నాను, స్టీవెన్సన్ గారి పాట, నీవిస్తేనే ఏదైనా మేము అనుభవించేది అని. చాలా అద్భుతకరమైనటువంటి లిరిక్. చాలా సంతోషం అనిపించింది. నిజమే కదా, మనం పోరాడి యుద్ధాలు చేసి మన ఎదురు చూసి కనిపెట్టి అసూయపడి కోపగించుకొని ఏం సంపాదించుకుంటాం? ఆయన ఇస్తేనే ఆశీర్వాదమైన, ఐశ్వర్యమైన. దేవుని పిల్లలుగా మరి దేనిని బట్టి కూడా అసూయ ద్వేషము లేని వారిగా మనం ఉండాలి. దేవుని చిత్త ప్రకారము దైవాశీర్వాదం పొందేందుకు ఎదురు చూడాలి. అటు కృప దేవుడు మీకు మెండుగా దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.